మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా రెవెన్యూ డే శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం మనము జూన్ 20 తేదీన రెవెన్యూ డే అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఇందుకు కారణం ఈ రెవెన్యూ డే నిర్వహించడానికి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ డే నిర్వహించుకోవాలని రెవెన్యూ శాఖకు ప్రత్యేకంగా మన ఈ కూటమి ప్రభుత్వము జీవో కూడా జారీ చేయడం జరిగింది. సో అందుకు రెవెన్యూ ఉద్యోగిగా ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా రెవెన్యూ శాఖ అంటేనే మనకి పరిపాలనకు ఒక పునాది లాంటిది. అంటే అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు ఒక మధ్యలో వారధిగా అభివృద్ధి సంక్షేమం సంబంధించిన ఫలాలన్నీ కూడా అట్టడుగున ప్రజలకు చేరవేయడానికి కృషి చేస్తున్న శాఖ వచ్చేసి రెవెన్యూ శాఖ. సో కాబట్టి ఈ రెవెన్యూ శాఖలో మేము మరింత బాధ్యతాయుతంగా అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముఖ్యంగా మనకి గుంటకల్ మండలానికి సంబంధించి ముఖ్యంగా 22A1A కింద అంటే నిషేధిత జాబితాలో కొంతమంది రైతుల భూములు ఎన్నో సంవత్సరాలుగా ఉండేవి. అంటే వాళ్ళు ఏదైనా పాపం వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు, తర్వాత విద్యాభ్యాసం విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకు సంబంధించిన భూములు అమ్ముకోవడానికి క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో ఉండేవి. అలాంటివి మేము ఈ సంవత్సరము దాదాపు 40 మంది రైతులకు నాగసముద్రం కావచ్చు, నక్కందొడ్డి, పాతకొచ్చెరువు, తిమ్మంచెర్ల ఇట్లా రైతులకు సంబంధించి 40 మందికి ఈ నిషేధిత జాబితాలో నుంచి వాళ్ళకి అంటే రికార్డులో పరిశీలన చేసి క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన చేసి వాటిని తొందరగా అంకిత భావంతో వాటిని పరిష్కారం కూడా అంటే మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ప్రత్యేక చొరవతో ఇలాంటి ఎన్నో సమస్యలున్నా ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ ఆనంద్ సార్ గారు ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని స్పీడీ డిస్పోజల్ కింద వాటిని అన్నిటి కూడా పరిష్కారం చేయడం జరిగింది. సో ప్రజల తరఫున కూడా మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకా ముఖ్యంగా రెవెన్యూ శాఖ అంటేనే మనకి భూసేకరణ కూడా మనకి గుంటకల్లో కూడా కసాపురం మల్లప్ప గేటుకి సంబంధించి భూసేకరణ కూడా అంటే విజయవంతంగా అతి తక్కువ సమయంలో వాళ్ళకు రైతులకు కూడా ఇబ్బంది లేకుండా దాదాపు ఎకరాకి వాళ్ళకి 29 lakhs దాకా వాళ్ళకి అమౌంట్తో భూసేకరణ కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనకి రెవెన్యూ శాఖలో పట్టాదారు పాస్ పుస్తకాలు కావచ్చు, శాంతి భద్రతల నిర్వహణ, అదేవిధంగా భూ వివాదాల పరిష్కారము, కులానికి సంబంధించి ఆదాయము, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే మొదలైన సర్వీసులు కూడా, అదేవిధంగా విపత్తు నిర్వహణ, ఉపశమనము, ప్రభుత్వ పథకాలు అమలు చేయడము, అదేవిధంగా ఈ మధ్య పాతకొచ్చెరువులో కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు భూ పంపిణీ చేయాలని కలెక్టర్ గారి యొక్క చొరవతో సంకల్పంతో అవి కూడా ప్రపోజల్ సిద్ధం చేయడం జరిగింది. సో ఇంకా ప్రస్తుతం కూడా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలన కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షణలో కూడా గుంటకల్లో మనము హనుమాన్ సర్కిల్లో కోట్ల విలువైన భూమిని కూడా కాపాడడం జరిగింది. సో దాదాపుగా గుంటకల్ మండలంలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి భూ సమస్యలు వాటన్నింటినీ పరిష్కారం చేస్తూ మరింత అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు అవినాష్. మాది కసాపురంలో పొలము సర్వే నంబర్ 535లో సెక్షన్ 22A కింద పడింది. దాదాపుగా అంటే అది ఒక 20 years వరకు అలాగే ఉన్నింది. మన రెవెన్యూ సగసు పెట్టిన తర్వాత దాంట్లో మేము అప్లై చేసిన తర్వాత మన రమాదేవి మేడం గారు దాని మీద వెంటనే ఇది తీసుకొని యాక్షన్ తీసుకొని దాన్ని క్లియర్ చేసి మనకు within 6 monthsలో ఇచ్చారు. అందుకని రమాదేవి మేడం గారికి థ్యాంక్స్. 7 రోడ్డు విషయంలో గుంతకల్ తహసీల్దార్ గారు కడు శ్రద్ధతో మా యొక్క విషయాన్ని ఆర్డీఓ గారికి పంపుతూ ఆర్డీఓ గారు కూడా మా రైతుల పట్ల ఎంతో సానుభూతితో జిల్లా కలెక్టర్ గారికి పంపించి ఈ యొక్క సమావేశంకి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎంతో సంతోషపడి ఆర్బిట్రేషన్ సమావేశం ఏర్పాటు చేసి మా యొక్క ఎన్హెచ్ కోల్పోయిన భూములకు ఎకరాకు 12,10,000 రూపాయలు కేటాయించి ఉన్నారు.
కేటాయించుతూ అధికారపూర్వకమైనటువంటి ఆదేశాలు జారీ చేసినారు. వెంటనే జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ ఆదేశాలను పాటిస్తూ వాళ్ళు ఎన్హెచ్ వారికి ఈ యొక్క రైతులకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆదేశించి ఉన్నారు. ఈ యొక్క దానికి గుంతకల్ ఆర్డీఓ గారు, గుంతకల్ తహసీల్దార్ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఎంతో మాకు సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఉన్నాను. సార్ మాది గుంటకల్ మండలం ఓబ్లాపురం మాది. నా పేరు భీమన్న. నేను గోరంట్ల లక్ష్మణ కొడుకు భీమన్న మా పేరు. మాకి భూమికి 4 సంవత్సరాల నుంచి తిరుగుతుంటే రైతువారి పట్టాకి 2 నెలల నుంచి జాయింట్ కలెక్టర్ సార్ చేసి జాయింట్ కలెక్టర్ సార్కి కృతజ్ఞతలు సార్ మాది. నమస్కారం. నా పేరు ఇమాంపురం రమేష్. నేను అనంతపురం జిల్లా గుంటకల్ మండలం పులుగుట్టుపల్లి గ్రామానికి చెందిన వాడిని. నెలగొండ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 302Gలో 3 ఎకరాల వ్యవసాయ భూమి మా కుటుంబానికి చెందినది. ఈ భూమి దాదాపు గత 40 సంవత్సరాలుగా మా కుటుంబం ఆధీనంలో ఉండి సాగు చేసుకుంటూ వస్తున్నాము. అయితే భూ రికార్డుల ఆన్లైన్ వ్యవస్థ ప్రారంభమైన తరువాత మా పేరు ఆన్లైన్ రికార్డులో నమోదు కాకపోవడంతో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. గతంలో అనేకసార్లు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు అర్జీలు సమర్పించినప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో మా సమస్యను వివరించి అర్జీ సమర్పించాము. జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, గుంతకల్ మండల తహసీల్దార్ శ్రీమతి రమాదేవి గారు వెంటనే స్పందించి మా సమస్యను పరిశీలించారు. అనంతరం అధికారులు ఫీల్డ్ పరిశీలన నిర్వహించి సంబంధిత రికార్డులు మరియు పత్రాలను పరిశీలించి మా భూమి మాకు చెందినదేనని నిర్ధారించారు. అనంతరం ఆర్ఓఆర్ ప్రక్రియను పూర్తి చేసి మా పేరును ఆన్లైన్ భూ రికార్డులో నమోదు చేశారు. దీనివల్ల ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మా శాశ్వత సమస్య పరిష్కారం లభించనుంది. మాకు న్యాయం చేసిన జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, గుంటకల్ మండల తహసీల్దార్ రమాదేవి గారికి మరియు నెలగొండ గ్రామ విఆర్ఓ శ్రీచంద్ర సార్ గారికి మరియు వీటన్నిటికీ సహకరించిన రెవెన్యూ శాఖ అధికారులందరికీ మా కుటుంబం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు రామాంజనేయులు, అంజీ అంటారు. నేను తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నాను. ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనము ఒక విషయాన్ని మనం అంచనా వేసుకుంటే, గతములో రెవెన్యూకు సంబంధించి పాస్బుక్లు కావాలంటే ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ వేలలో డిమాండ్ చేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు రైతులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని తిరుక్కోకున్నట్ల ఆ పాస్బుక్లు తొందరగా ఇచ్చే కార్యక్రమాన్ని ఒకటి చేపట్టడం, అది ఒకటి. అలాగే ఎవరైనా కబ్జాదారులు ఎవరైనా కానీ స్థలాలు ఆక్రమించుకునేలా దానికి కానీ కొత్త చట్టాన్ని తెచ్చి ఏదున్నా కానీ దాన్ని పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంలో భూ కబ్జా చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి వణుకు పుట్టించే విధంగా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అలాగే గుంటకల్ తహసీల్దార్కి సంబంధించినంత వరకు మేడం రమాదేవి గారు ఏ చిన్న సమస్య వచ్చినా మేడం గారి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు వెంటనే స్పందించి దాన్ని పరిష్కరించడంలో ముందు భాగంలో ఉంటారు. చిన్న పెద్ద అని లేకుండా సామాన్యుడు పోయినా కానీ ఆమె స్పందిస్తున్నారు. అలాగే మా అక్క స్వయాన వాళ్ళ స్థలాన్ని ఇతరులు ఆక్రమించుకున్నప్పుడు మేము కలెక్టర్ గారి స్పందనలో ఇక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు అర్జీ ఇస్తే వెంటనే దాన్ని పరిష్కరించడంలో మన ఆర్డీఓ సార్ కానీ తహసీల్దార్ మేడం కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడంలో చాలా ఇదిగా అవుతున్నారు. ఇంకొకటి ఏమంటే సామాన్యులకు కానీ ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా చేస్తున్నారంటే ముఖ్యంగా వాళ్ళకి మేము ప్రత్యేకంగా మేము అభినందనలు తెలుపుతున్నాం. అలాగే రమాదేవి మేడం గారు ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకుంటున్నారని తెలిసిన వెంటనే దాన్ని స్పందించి వెంటనే చొరవ తీసుకొని చేస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ
ఇలాంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ ఎటువంటి ఏ సమస్యలు వచ్చినా మేడం గారు చాలా స్పందించి వారి సమస్య పరిష్కరించడంలో ఆమె తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఆమెకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక గతానికి ఇతనికి చాలా తేడా ఉందని, సామాన్యులకి రైతులకి చాలా అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ 22A కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతులు ఈ మధ్యలో దాన్ని తొలగించడం వల్ల, ముఖ్యంగా గతంలో ఈ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా అమ్మాలనుకున్నప్పుడు కొనేవాడు ముందుకు వచ్చేవాడు కాదు. ఈ రోజు అది 22A తీసేసిన దాని వల్ల దీన్ని వాళ్ళ సొంతంగా ఎప్పుడైనా కానీ అమ్ముకునే అధికారం కానీ వాళ్ళ పేరుతో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ మేడం కానీ, ఆర్డీఓ సారు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మన గుంటకల్ మండలంలో సుమారుగా 40 మంది పైనగా ఇలాంటి కేసులు వీళ్ళు పరిష్కరించడం జరిగింది. అలానే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నా పేరు శంషుద్దీన్. నేను ముస్లిం మైనార్టీ నాయకుడు ప్లస్ వార్డు ఇన్ఛార్జ్ కూడా. ఈరోజు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని చెప్పేసి వచ్చినాం కదా. రెవెన్యూ డే అనేది కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొని వచ్చి మరి మన ప్రభుత్వ రెవెన్యూ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ రెవెన్యూ డేలో అంటే మన గుంతకల్ రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి, మన అనంతపురం రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి, ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. గత దశాబ్ద కాలాలుగా ఉన్న 22A ఉన్న భూములను, అలాంటి భూములను పరిష్కరించి మన ఎంఆర్ఓ గారు, రమాదేవి మేడం గారు దానిపైన ఎంతో దృష్టి సారించి అలాంటి రైతులకు ఎంతో మేలు జరిగే విధంగా ఈరోజు ఆమె చాలా చురుకుగా పనిచేసి అలాంటి వారికి చాలా సహాయంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి రెవెన్యూ ఆఫీసర్ మన గుంతకల్కు దొరకడం చాలా అదృష్టం. అదేవిధంగా మన గుంతకల్ ఎమ్మెల్యే జయరామన్న గారు కూడా మన రెవెన్యూ ఆఫీసర్స్తో ఏవేవైతే ప్రజలకు మరియు రైతులకు ఏవేవైతే ఉపయోగపడే పనులు ఉంటాయో అవన్నీ చురుకుగా చెయ్యాలమ్మా అని చెప్పేసి ఒక మాట చెప్పగానే మన మేడం గారు, ఇంతవరకు మనం ఎంతో మంది ఎంఆర్ఓలను చూసినాము, కానీ ఇలాంటి ఎంఆర్ఓ గారిని అయితే మేము చాలా అరుదుగా చూస్తాము. ఈమె ఏదన్నా పని పట్టినారంటే ఉదయం నుంచి సాయంత్రం అయినా ఆమెకు టైంతో పని లేకున్నట్ల పనులు చేస్తున్నారు. అది మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేడం గారికి. ఈ రెవెన్యూ డే సందర్భంగా మేడం గారికి మరియు మన అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. దశాబ్ద కాలాలుగా 22A పడిన సమస్యలను దాదాపు గుంటకల్లోనే 40 మందికి పైగా రైతులకు ఆ సమస్యలను తీర్చి అలాంటి వారి కుటుంబంలో సంతోషాలు నింపిన మన కూటమి ప్రభుత్వానికి మరియు రెవెన్యూ అధికారులకు, గుంతకల్ మరియు అనంతపురం రెవెన్యూ అధికారులకు ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. నా పేరు ఆనంద్. మా నాన్నగారి పేరు వై రామాంజనేయులు. మా నాన్నగారికి మరి సీలింగ్ ల్యాండ్ కింద సర్వే నెంబర్ 677లో 3 ఎకరాలు భూమి గతంలో ఇచ్చి ఉన్నారు. కానీ ఆ భూమి సర్వహక్కులు మేము పొందలేకపోయాము. కారణం ఏమంటే అది సెక్షన్ 22A ఉన్నందువల్ల నిషేధంలో ఉండింది. దానివల్ల మేము ఎలాంటి ఇబ్బంది పడినా మళ్ళీ భూమిని వేరే వాళ్ళకి అమ్మడం కానీ లేదా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ అందేవి కాదు. అలాంటి టైంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సెక్షన్ 22Aని నిషేధిస్తూ మరి ఏదైతే సీలింగ్ ల్యాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే విధంగా ఉండాలని ఒక సదుద్దేశంతో మరి స్థానిక తహసీల్దార్ అయినటువంటి శ్రీమతి రమాదేవి మేడంని కన్సల్ట్ అయినప్పుడు మరి మేడం చాలా సానుకూలంగా పరిశీలించి దాన్ని ఎంతో ఓపికగా మేము అడిగిన ప్రతి చిన్న విషయానికి కూడా ఆమె సమాధానం చెప్తూ మరి మేము ఏదైతే 22 సెక్షన్లో Aలో ఉన్నామో వాటిని తీసివేస్తూ మాకు భూమిపైన సర్వ హక్కులు కలిగేలాగా క్రయ విక్రయాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేడం గారు చేశారు. వారి సిబ్బంది కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ మరి ఏ చిన్న విషయం వచ్చినా వారి ఫోన్లో అందుబాటులో ఉంటూ మాకు ఈ సహాయం చేసినారు. కావున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మరి కూటమి ప్రభుత్వానికి కూడా మరి రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు
చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, రెవెన్యూ మంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి రమాదేవి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు పరశురామ్ కుమార్. నేను గుంటకల్ మండలం గుంటకల్ టౌన్లో 18/96 A3 తిలక్ నగర్లో నివసిస్తాను. ఈరోజు మీ దగ్గర ఒక విషయం నేను పంచుకోవాలనుకుంటున్నాను. అది ఏమనగా, మేము 2003లో తిమ్మంచర్ల గ్రామము సర్వే నంబర్ 271Aలో దాదాపుగా 10 సెంట్లు కొనడం జరిగింది. అప్పటి వరకు మాకు 2016 వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఉన్నట్టుండి 2018లో ఈ భూములన్నింటినీ అక్కడున్న 3 ఎకరాల 75 సెంట్లని 22A కింద నిషేధిత జాబితాలో చేర్చేశారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా అందరికి ఏమైపోయిందంటే, ఏంటి ఇది ఇలా జరిగింది? అప్పటి వరకు కొనసాగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరగకుండా పెండింగ్ పడిపోయాయి. దానివల్ల ఏమైపోయిందంటే, అక్కడ మేము ఫ్లాట్లు కొన్న దాదాపు 100 మంది వరకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొంతమంది ఎడ్యుకేషన్ లోన్ కోసం ఇబ్బంది పడ్డారు, ఇల్లు కట్టుకోవడానికి బ్యాంక్ లోన్స్ రాలేదు. సో వీటి వల్ల ఏం జరిగిందంటే, మేము 2018 నుంచి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, కానీ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎప్పుడైతే 2024లో కుటుంబ ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల అప్పుడు మేమంతా ఒక 60 నుంచి 70 మంది వరకు మేము ఏం చేసామంటే, రెవెన్యూ సదస్సులో మొత్తం అందరూ కలిసి ఎంఆర్ఓ మేడం గారికి వినతి పత్రం ఇచ్చాం. మేము వినతి పత్రం ఇవ్వగానే దాన్ని మేడం గారు ఫాలోఅప్ చేసేసి, ఆ తర్వాత కలెక్టర్ గారు, ఆర్డీఓ గారి సహకారంతో మేము ఇంకా అతి స్వల్ప కాలంలోనే మా సమస్యకి పరిష్కారం లభించింది. అప్పుడు లభించినందుకు గాను మేము కలెక్టర్ సార్ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి, ఆర్డీఓ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ సార్, నా పేరు హరి, మాది పాతకొచ్చెరు గ్రామం, గుంతకల్ మండలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గుంతకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మరియు అనంతపురం కలెక్టర్ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు సార్. ఏమనగా మా యొక్క ప్రాబ్లం, పాతకొచ్చెరు గ్రామంలో 4 ఎకరాల 80 సెంట్లు పొలం కలదు సార్ నాకు. ఆ పొలం 22 సెక్షన్లో పడడం వల్ల అది అమ్ముకోవడానికి కానీ లేదా మా యొక్క అన్నదమ్ముల మధ్య పంచుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. మా యొక్క ప్రాబ్లంను గుంతకల్ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయడం వల్ల ఇమీడియట్లీ మా యొక్క ప్రాబ్లంను వారు టేకప్ చేసేసి అనంతపురం కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. ఆ యొక్క ప్రాబ్లమ్ అనంతపురం కలెక్టర్ సార్ గారు కూడా ఇమీడియట్లీ టేకప్ చేసేసి 22 సెక్షన్ నుండి 4 ఎకరాల 80 సెంట్ల పొలంని తొలగించడం జరిగింది. ఆ యొక్క 4 తొలగించడం వల్ల ఇప్పుడు చాలా సంతోషకరంగా ఉంది మాకు. మరియు ఆ పొలం తొలగించడం వల్ల అన్నదమ్ముల మధ్య పంచుకోవడానికి లేదా ఈ ఇతర ఏమైనా చేసుకోవడానికి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఉంది. అందువల్ల థ్యాంక్స్ టు గుంతకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మరియు కలెక్టర్ సార్ గారికి మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్స్ టు ఏపీ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నా పేరు దాసరి విజయ్. నేను గుంటకల్ మండలంలో నివసిస్తున్నాను. గుంటకల్ మండలం కసాపురం గ్రామంలో 97 సర్వే నెంబర్లో 2 ఎకరాల 12 సెంట్లు పొలం ఉంది. ఆ పొలం 22A జాబితాలో పడింది. అది రెవెన్యూ సిబ్బంది ద్వారా గుంటకల్ మండల ఆఫీసులో కలిసిన వాళ్ళు ఇట్లా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నాం. 22Aని అప్లై చేసుకున్న మాకు కలెక్టర్ గారి ద్వారా, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారి ద్వారా, ఎంఆర్ఓ ద్వారా మాకు క్లియరెన్స్ అయింది. ఇప్పుడు అమ్ముకోవడానికి వీలుగా ఉంది. ఇది చేసిన కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, రెవెన్యూ సిబ్బందికి నా కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ధన్యవాదాలు.